नमः। श्रीमहागणाधिपतये नमः। रमण शिवाय महादेव ओम नमः शंडिगाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామిలో 70వ రోజు సప్తశతి 70వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యం. ఏమి ఆ ప్రవాహం చూసారా? అని అనుకోవాల్సి ఏం కాదు రాయిందండి. ప్రవాహ వేగం ఎలా ఉంటుందో ఆయన అలాగే రాశారు. ఇది నేను ఇవాళ కొంత కంప్లీట్ చేస్తాను. 2 వాక్యాలు, మొత్తం 10 వాక్యాలు రాశారు ఆయన. ఈ 10కి గంగా చెప్పేటప్పుడు మీకు చెప్పాను, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు స్త్రీని 10 పేర్లతో పిలవాలి, ఆ వయసుని బట్టి. ఇది మీకు నేను గంగావతరణలో చాలా విస్తారంగా చెప్పానని నాకు గుర్తు. మీకు నాకంటే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది కాబట్టి ఇంకా బాగా. ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్ళాము, మీకు అనేక విషయాలు చెప్పాల్సి వస్తుంది. అందుకని నేను అక్కడికి వెళ్ళట్లేదు. అందుకే 10 రాయటంలో గొప్పతనం. కాబట్టి ఇప్పుడు 3వ దానికి వెళ్దాం. 2 మనం విన్నాం, నిన్న కూడా చూడండి. వాళ్ళు భాష మీద కూడా మనకి పట్టు ఉండాలండి. మొదట చెప్పినప్పుడు ఒక రకంగా రాశారు, ఆ దంపతులకు ఉత్సాహం కలిగినప్పుడు అది ఎందుకు రాశారంటే భాష మీద కొంచెం ఈ అక్షరాలు ఇవి రాసేది వచ్చినప్పుడు, అప్పుడు ఏ అక్షరాలు అయినా ఉందండి శాస్త్రం. ఊరికే కవిత్వం అంటే వాడాడు అదో చెట్ట, ఇదో పెట్ట, ఇదో పెట్ట మీద పెట్ట, రెట్ట అదొక రెట్ట అని ఇది విషయం కాదు. అది దానికి ఏ అక్షరాలు వాడాలి. ఈ విషయాన్ని కూడా మీకు నేను శ్రీమద్ ఆంధ్ర మహాభారతం చెప్పేటప్పుడు ఏ పద్యాలు ఎక్కడ వాడాలో కూడా మీకు చెప్పాను. బహుశా గుర్తుండే ఉండాలి ఏ పద్యం, ఎందుకంటే కొన్ని పద్యాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి నేర్చుకుందాం. వాళ్ళు 2 వాక్యాలు నేర్చుకుందాం. రేపు మాత్రం కొంచెం ఎక్కువ సమయాన్ని ఇద్దరికి సరైన సమయాన్ని కేటాయిస్తాను. ఎందుకంటే కొంచెం ఇందులో శ్లేష వరకు కంప్లీట్ చేస్తాను. అంటే 5, 6, 7 రేపు కంప్లీట్ చేసేస్తాను. 8, 9, 10 ఎల్లుండి బుధవారానికి వాక్యాలు కంప్లీట్ చేసేస్తాను ఖచ్చితంగా. చూద్దాం మరి. మహాదేవుడు తర్వాత కాళహస్తీశ్వరుడు ఈశ్వరేచ్ఛ. సరే చదువు. 3వది మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ 10 వాక్యాలు కలిపి ఒకసారి చదువుకుంటాం. చెప్పము. అది ఇది ఏం జరుగుతుందంటే, ఇక్కడ మన శరీరము ఇప్పుడు ఉంది కదా, మనం కొన్ని వాసనలు తీసుకొచ్చాం. వాసన అంటే ఇక్కడ స్మెల్ కాదు, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మనకి, అంటే వి క్యారీ ఫార్వర్డ్ దోస్ హ్యాబిట్స్ అన్నమాట. మనసు కొంత అలవాటై ఉంటుంది. అసూయ కావచ్చు, ఈర్ష్య కావచ్చు, కోపం కావచ్చు, దయ కావచ్చు, ఆర్ద్రత కావచ్చు, భక్తి కావచ్చు, రక్తి కావచ్చు, ఏదైనా సరే
నీ మనసుకు బాగా ఏది ఆవలంబనతో అది బాగా పట్టుకో. ఇక ప్రాణోత్క్రమణ సమయంలో ఈ మనసు దాన్ని పట్టేస్తుంది. అవే వాసనలుగా నెక్స్ట్ లేకపోతే చూడండి, బై బర్త్ కొంతమందికి కొన్నంటే ఇష్టం ఉంటుంది, కొన్నంటే ఇష్టం ఉండదు. కారణం ఏంటంటారు దీనికి? ఒకే తల్లికి జన్మించిన ఇద్దరు ముగ్గురు ఒకళ్ళు పరమ భక్తి పరులు, ఒకళ్ళు పరమ నాస్తికులు అయి ఉండొచ్చు కదా. అంటే కారణం ఏమవుతుంది? మన పెంపకం అనుకుంటాం మనం. నీ పెంపకం కొంతవరకే. నీ పెంపకం కరెక్ట్ అయితే ఎప్పుడు పండితుడు కొడుకు పండితుడు, పామరుడు కొడుకు పామరుడే కావాలి అట్లా అవ్వట్లేదు. కాబట్టి ఈ వాసనల్లో కొన్ని దుర్వాసనలు వస్తాయి. ఈ దుర్వాసనలు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? వాటి జన్మ పరంపరలో ఉండిపోతాం. జన్మ పరంపర ఈ ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరం కాకపోతే అప్పుడు ముక్తి పొందిన వాళ్ళు ఆల్రెడీ, ముక్తి అంటే విడుదల, అంటే ఈ జన్మ పరంపర నుంచి ముక్తి పొందినటువంటి వాళ్ళు. మనం ఎప్పుడు ఏం చేస్తాము? ఎవరన్నా తక్కువ అనుకోవాలి, రారా ఎందుకు అలా పడిపోతావు, ఈ మాత్రం మనకి దయ ఉన్నా చెప్పడం మన ధర్మం. వాడు వినటం వినకపోవడం వాడు కాదు, ఆయన ఎందుకురా ఇలా పడి. అదేగా మన శంకరాచార్యుల వారు చెప్పింది, ఏమిట్రా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏమిట్రా మూఢ, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రుగ్నింకరణి. నువ్వు వ్యాకరణం నేర్చుకున్నావు, అది నేర్చుకుందా? నీకు ఆ సమయం వచ్చినప్పుడు వరుడు నీకు రారా బాబు, ఏది నీ దగ్గర రాదరా. అందుకని చెప్తూ ఉంటారు కదా. ఎందుకని? వాళ్ళు ముక్తి పొందారు. ముక్తి పొందిన వాళ్ళు పొందని వాళ్ళు చూసి నాయన రారా అన్నది కరెక్ట్గా ఇప్పుడు అలాగే ఉంది. ఈ వాక్యం మొత్తం విందాము, తర్వాత కానీ చెప్పండి. పూర్వ దుర్వాసనాసక్తులై ముక్తులుగాక లోకంబుల వారు అది లోకంబుల వారు రారో అని చీరు తెరంగున అభంగ భంగ పరంపరా ఘోషంబున ఉద్రేకించారు. అభంగ అంటే ఇన్సెసెంట్ అంటే వితౌట్ ఎనీ ఇంటరప్షన్. భంగ తరంగముల ఘోష. తరంగముల ఘోష ఎలా ఉందంటే, ఆ సువర్ణముఖి పిలుస్తోంది ఏది? లోకముల వారిని. చీరటం అంటే పిలవటం. ఏమని? ఓరిపిచ్చి వస్తారా, ఎందుకురా ఈ జన్మల్లో పుట్టి చచ్చి ఎన్నిసార్లు పుడతావు, ఎన్నిసార్లు చేస్తావరా, విసుగు రావట్లా నీకు? కాబట్టి పూర్వ దుర్వాసక్తులే ముక్తులు కాబట్టి మీరు రండి నా దగ్గర స్నానం చేయండి. ఇక్కడ చేసే స్నానము ఆచమనము నా గట్టు మీరు తపస్సు చేస్తే మీరు ముక్తులైపోతారా. రండ్రా నాయన రండ్రా అని నిజమైన భక్తుడు ఏం చేస్తారంటే పేదవాడు పిలుస్తారు. లేకపోతే ఇన్ని కవిత్వాలు ఇవన్నీ అక్కర్లేదండి. వాళ్ళు ఇప్పుడు దూర్చేడు తను ధరించాలనుకున్నాడు, వెళ్ళి కూర్చొని జపం చేసుకుంటే సరిపోతుందిగా. మనం వీళ్ళందరికీ ఎందుకు రుణపడి ఉన్నామంటే, వాళ్ళు ఇటువంటివి చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకొని మనం ధరించగలుగుతున్నాం. అది కవి కావచ్చు, గురువు కావచ్చు. అందుకు మనం వాళ్ళకి శాశ్వతంగా రుణపడతాం. కాబట్టి ఆ తరంగముల కోశ ఎలా ఉందంటే, రండ్రా రారా అన్నట్టు ఉంది. ఇది దుర్వాసన. ఎందుకన్నా నేను ఇలా పడతాను, ఇప్పటికైనా ఇది ఆఖరి సాబయ్యేట్టు చూసుకుంటారా నేను, ఎందుకురా? అందుకని చెప్పి మీరు వెళ్ళిపోండి. మీకు చెప్పాను ఏడవకండ్రా అని. శ్రీకృష్ణుడు చెప్పి దేంతో ప్రారంభించాడు దాంతోనే ఆయన ఆపేశాడు. ఏడవద్దు అంటూ ప్రారంభించాడు. అశోచ నన్వశోచస్తం ప్రజ్ఞ సర్వధర్మాన్ పరికం శరణం రజ అహం త్వా సర్వ పాప్యో మోక్ష ఇష్ట మా సూచన. ఏడవకు, నేను మోక్షం ఇస్తాను.
ఏడవద్దండి, వాసనలో పట్టమే. ఈ స్వర్ణముఖి అనేది కాళహస్తి మోక్షలింగం ఆయన, అది సాక్షాత్ కైలాసం. ఇదిగో నేను ఎక్కడి నుంచి వస్తున్నాను? ఆకాశం నుంచి వస్తున్నాను. కాబట్టి ఇక్కడ చక్కగా స్నానం చేయండి, ఆచమనం చేయండి, జపం చేసుకోండి, తపస్సు చేయండి, మీకు మోక్షం ఇచ్చేస్తాను. ఎందుకురా అలా పడిపోతారు అన్నట్టుగా ఉంది ఆ కోశ. అదేదో సహజమైన చేస్తుందని మనం అనుకుంటాం. కవికి అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఎలా వినిపిస్తుంది? మీరు ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణం చేయండి, ఆ ట్రైన్ శబ్దం వినిపిస్తుంది. మీరు ఒక మాట అంటూ ఉండండి, ఆ ట్రైన్ శబ్దం ఆ మాటే అంటుందా అనిపిస్తుంది. మీరు దానికి నమో వెంకటేశ, నమో వెంకటేశ అంటూ ఉండండి, ఆ ట్రైన్ శబ్దం కూడా నమో వెంకట, నమో నమో వెంకటేశ అన్నట్టుగా ఉంటుంది సామాన్యంగా. అంటే మీరు అదే నాదం, నాదానుసంధానం. సరే, అలా ఉంది. ఇంకోటి 4 ఇందులో దుర్వాసన చూడండి, పదక్కడే మాట్లాడు. ప్రపేదిరే ప్రాప్తన జన్మ విద్య. ప్రాప్తన్న జన్మ విద్య అంటే నీకు గత జన్మల్లో వచ్చిన అలవాట్లు ఉన్నాయి కదా. అలవాట్లు అంటే నీ ఫీలింగ్స్, ఇవన్నీ వాసనలుగా ఈ జన్మకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ వాసనల్ని పోగొట్టుకోవటమే చక్రార్చన. అందుకే మీరు ఆఖరికి అయిపోయింది, చక్రార్చనకు వచ్చేసారంటే వాసనలు చేస్తారు అక్కడ. మీరు 4 వాసనలు 4 చరణాలు ఉంటాయి. ఇప్పుడు మనం శ్రీ చక్రార్చనలోకి వెళ్ళకూడదు అనుకున్నాం, కానీ ఈ మాట వల్ల వెళ్ళాల్సి వస్తుంది. ఏమేమిటవి? రక్త, శుక్ల, తర్వాత మిశ్ర, నిర్వాణ చరణాలు. మీరు అనుకున్నట్టు గురువు గారికి 2 కాళ్ళు ఉండవు, 4 కాళ్ళు ఉంటాయి. ఓహో, గురువుగారు 4 కాళ్ళు అంటే పశువా అని మీరు వ్యాఖ్యానం చేస్తే మహామేధ అన్నమాట. అందుకే వందే గురుపద్వంతం అవాంగ్మానసోజం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం. అది రక్త శుక్ల ప్రభామిశ్రం అంటే 2 కలిసిందనే ఒక అర్థం ఉంది, 2 కాకుండా ఇంకోటి ఉంది. రక్తం ఒక పాదం, శుక్లం ఒక పాదం, ఈ 2 కలిసిన మిశ్ర పాదం ఒకటి ఉంది, నిర్వాణ పాదం. అలాగే వాసనలు అవి, దాంతోనే మీ పూజ చేస్తారు చక్రార్చన. ఎందుకని ఈ వాసనలు పోవాలి. వాసనలు పోకుండా నీకు మోక్షం ఎలా వస్తుంది? వాసనలు పోకుండా నీకు మోక్షం రాదు కదండి. ముందర డాక్టర్ గారు ఒక ఆపరేషన్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? హీ విల్ ప్రిపేర్ యువర్ బాడీ, విల్ మేక్ యువర్ బాడీ రెడీ ఫర్ దట్. అందుకే అన్ని టెస్టులు చేస్తారు ఫస్ట్. ఇప్పుడు వచ్చాడు కదా అని చేసేస్తారు ఏంటండి? చేయరు కదా. కాబట్టి ఆ వాసనలు లేకుండా చేయడమే నదీ స్నానాలు. కాబట్టి అటువంటి వాటిని మనం నాశనం చేయకూడదు. వెళ్తే చక్కగా దాన్ని రక్షించి రావాలి. నేను ఒక్కడిని చేయబోతే ఏంటంటే, నువ్వు ఒక్కడికి చేయకుండా ఉండరా. తర్వాత 4వది అరుణ ధరణి భాగ యోగమున. ఇక్కడ చూడండి, ఇది ఆ నది అనేక రకాలుగా ఉంది. ఆ నది అలా ప్రవహిస్తూ వస్తుంది కదా, వస్తూ ఉండంగా అరుణ ధరణి భాగ యోగంబున శోణ భద్రాకారము. అది ఏం జరుగుతుంది? ఇలా వస్తుంటే ఎర్ర నేలలు వచ్చాయి, ఎర్రటి మట్టి. ఆ నీళ్ళలో భ్రమించేటప్పటికి అక్కడ సువర్ణముఖి ఎలా ఉంది? ఎర్రగా ఉంది. అరుణధరణీ భాగం అంటే ఎక్కడైతే ఎర్ర నేలల్లో ప్రవహిస్తుందో అది శోణా నది లాగా ఉంటుంది. మనకి నదులు, శోణా నదిలో మీకు నిన్న చెప్పాను, అక్కడ వినాయక సాలగ్రామాలు దొరుకుతాయి. సాలగ్రామం అనకూడదు దాన్ని, సాలగ్రామం అనేది కేవలం విష్ణు మాత్రమే అనాలి. మనకి అది శిల అంటాం, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను సాలగ్రామం. వినాయకుడే, అది సాక్షాత్ వినాయకుడే. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, మన ఈ పంచాయతనంలో మూర్తుల్ని పెట్టడం ఒక పద్ధతి, ఈ నదుల్లో దొరికేవి తీసుకురావడం, అవి ఏ నదుల్లో దొరుకుతాయో మొన్న చెప్పాను. కాబట్టి అది ఎలా ఉందంటే, ఇది సువర్ణముఖ్య శోణా నది అని. శోణా నది మీరు ఎప్పుడైనా వెళ్ళండి, ఎర్రగా ఉంటాయి, ఆ నీళ్ళు ఎర్రగా ఉంటాయి.
అంటే అరుణారుణ, నాట్ థిక్ రెడ్ అనమాట, రెడ్డిష్ కలర్. శోణా నదిలో మనకి ఇప్పటికి కూడా మన వినాయక నది ఆ వినాయకవి అక్కడే దొరుకుతాయి. కాబట్టి ఈ సువర్ణముఖి ఆ ఎరుపు నేలల్లో ప్రవహిస్తూ వస్తుంటే అక్కడ శోణా నది లాగా ఉంది. సరే, రెండోది శ్వేత భూతల సమేత, అది శ్వేత భూతల సమేత శ్రోతం. చూడండి, ఇక్కడ ఒక చక్కటి ఉందండి సౌందర్యలహరి. మీరు చూస్తే తనోతు క్షేమం నస్తవదన సౌందర్యలహరి పరివాహ శ్రోత అని చెప్పేసి 6 మాటలు రాస్తారు. అన్నిటికీ అర్థం ఏంటంటే ప్రవాహము అని. ప్రవాహము అంటే ఏమిటండి? పరంపర, ఒకదాని నుంచి ఒకసారి వస్తుంది. అందుకే మీకు చక్రార్చనలో శ్రోత నిరూపణము అని ఒక శ్రోత నిరూపణం అంటే అర్థం ఏంటి? ఈ చక్రార్చన అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎక్కడ ప్రారంభమైంది, మధ్యలో ఎవరెవరున్నారు, అందులో దివ్యౌకులు, సిద్ధౌకులు, మానవుకులు, వీళ్ళకి చరణాలు, వీళ్ళకి వాసనలు. శ్రోత అంటే ప్రవాహము, పరంపర. కాబట్టి ఇక్కడ శ్రోత అంటే పరంపర. ఈ సువర్ణముఖి ఎక్కడైతే తెల్లటి భూముల్లో ప్రవహిస్తుందో, తెల్లటి చదవమా, శ్వేత భూతల సమేత, అది శ్వేత భూతల సమేత అంటే తెల్లటి నేలలతో కలిసి ప్రవహిస్తున్నప్పుడు శ్రోతంబుల వలన క్షీరతరంగిణి శృంగారమురు. క్షీరతరంగిణి, క్షీర అంటే పాలు. ఇక్కడ పాల తరంగిణి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గంగా నది నీళ్లు తెల్లగా ఉంటాయి. గంగ తెల్లగా ఉంటుంది. ఇది గంగా నది మొర అన్నంతగా ఉంది. ఎందుకని? ఆ తెల్ల భూముల్లో వచ్చేటప్పుడు దానికి తెలుపు రంగు వచ్చేసి. కాబట్టి సహజంగా సువర్ణముఖి స్ఫటికం లాంటి, నువ్వు ఏ రంగు వేస్తే ఆ రంగు దానికి వస్తుంది. అర్థమైందండి? కాబట్టి సువర్ణ అంటే మంచి రంగు అని కనుక. తర్వాత నీలక్షోణి, అది నీలక్షోణి నీలక్షోణీతల ప్రవాహ శ్రేణి, నీలక్షోణీతల ప్రవాహ శ్రేణి వలన. చూసారా? నీలక్షోణి భూమి అంటానికి వాడలా ఆయన. అలాగే ప్రవాహం అంటానికి కూడా ఒకప్పుడు శ్రోతి. ఇక్కడ ఏమన్నారు? నీలక్షోణి ప్రవాహము అంటే నీలము అంటే నల్లటి నేలల్లో ప్రవహించినప్పుడు కృష్ణవేణి విలాసంబును. అది చక్కగా కృష్ణానది లాగా ఉంది. కృష్ణానదికి ఆ పేరే ఎందుకు వచ్చిందంటే నల్లగా ఉంటుంది కాబట్టి. మీరు ఎప్పుడన్నా కృష్ణానది నీళ్ళు చూడండి, నల్లగా ఉంటాయి. కృష్ణవేణి, అది ఓహో ఇది కృష్ణవేణి లాగా ఉందయ్యా అనుకుంటున్నట్టు. అది నల్ల నేలల్లో వచ్చేది. అడ్డంబుగా నుండు కొండల తాకిడి తిరిగి అరుగుదించడం చేసి పునః ప్రవాహ మోహనత్వమును తన యందు నివి మొదలైన తీర్థంబులు గలవని అవనీ జనంబులకు తెలుపు మెలుపున వెలుంగుచుండి. అవునంటే ఒక్కోసారి వెళ్తుంది, అక్కడ కొండ అడ్డు వస్తుంది. కొట్టేటప్పటికి నీటికున్న లక్షణం ఏంటి? నీరు కొట్టేటప్పటికి అది ఆటుపోదు. అక్కడ నుంచి ఇటు రైట్కో లెఫ్ట్కో వెళ్తుంది. నీటికున్న లక్షణం గొప్ప లక్షణం ఉన్నది, ఎప్పుడు ఆగదు. అదేం చేస్తుంది? ఇలా రైట్కో లెఫ్ట్కో వెళ్తుంది. అది తిరిగి ఇటు తిరుగుతుంది. ఇటు కొండ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇటు తిరుగుతుంది. ఇలా తిరగడం వల్ల మంచి సుందరాకారంగా, మోహనాకారంగా ఉంది సార్. అది ఒక అందమైన ఆకారం. ఆ వంపులు తిరుగుతూ అంటారు. ఆ వంపులు తిరుగుతూ వస్తుంది ఆవిడ. ఇలా చక్కగా ఆ వయ్యారంగా, అక్కడ వయ్యారం కనిపిస్తుంది. చాలా మోహనత్వాన్ని పొందుతుంది. మోహనత్వము
అని చెప్తూ ఈ అవనీజనులకు అంటే భూమిలో ఉన్నటువంటి పిచ్చి వాళ్ళారా నా దగ్గర స్నానం చేయండి, నా నదిలో స్నానం చేయండి. మీరు మళ్ళీ శోణా నదిలో, గంగా నదిలో, కృష్ణవేణిలో ఈ స్నానం చేయాల్సిన అవసరం లేదు, అన్నీ నేనేనాయి. అహం త్వా సర్వపాపేభ్యో చెప్పేస్తాను ఆవిడ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. మీ అన్ని నీ ఇస్తాను, నేను అన్ని నీలో నాలోనే ఉన్నాయిరా, మళ్ళీ ఎందుకు చెప్తారు. ఇప్పుడు నిజానికి మనకు అజ్ఞానం ఉన్నప్పుడే మనం అక్కడ ఇక్కడ తిరుగుతామండి. అజ్ఞానం లేనప్పుడు ఒకటే చోట ఉంటాం. అజ్ఞానం ఉన్నప్పుడే నువ్వు ఉన్న చోటే అన్ని చూడగలగాలి, ఉన్న చోట అన్ని చూడగలగాలి. అప్పుడు నీకు అన్ని మోక్షం. ఇప్పుడు నువ్వు ఒక్కటి నుండి అన్నమయ్య కేవలం వెంకటేశ్వర స్వామి నమ్ముకొని మోక్షాన్ని పొందలేదా? మరి తిరుపతి మోక్షపడడం అని ఇలా శ్రీశైలాన్ని నమ్ముకొని మోక్షాన్ని పొందలేదా? కాబట్టి మనము అక్కడికి ఇక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదండి. నువ్వు ఉన్న చోటనే మోక్షాన్ని కూడా పొందవచ్చు. నువ్వు ఉన్న చోటని మోక్షాన్ని పొందవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి అన్నారు నాయన. కాబట్టి అవనీజనులకి అది వాళ్ళు చెప్తున్నారు సువర్ణముఖరి, ఆయన నాలోనే అన్ని ఉన్నాయరా, మీరు హాయిగా నా దగ్గర కూర్చోండి, ఆ స్నానం చేయండి, ఆ పానం చేయండి, ఆచమనం చేయండి, అవగాహన చేయండి. అవగాహన అంటే నీ స్నానం, ఆచమనం చేయండి, చక్కగా ఇక్కడ కూర్చొని తపస్సు చేయండి. ఆ నాలో ఉన్న తరంగాలు మిమ్మల్ని తాకి మీలో ఉన్నటువంటి దుర్వాసనలు పోయి సువాసనలు వచ్చి మొత్తం వచ్చేస్తున్నాయినా అని చెప్పేటట్టుగా ఉంది ఎవరాడు. సరేనా? ఈ తర్వాత 5వది మంచి శ్లేష రాశారు. చెప్పవచ్చు కానీ అది చెబితే ఎక్కువ సమయం పడుతుంది, అందుకని క్షీరతరంగిణి గంగా నదికి సుధా నది. చూసారా, సుధా సుధా అంటే అమృతం, దానికి ఒక పేరు ఉందండి. రామకృష్ణ పరమహంస చెప్పారు, ఒరే నా గంగ నీరు కాదురా, అది నిప్పురా, కాల్ చేస్తుంది. దానికి సుధా నది అని పేరుంది. గంగా సురాపగా అంటే దైవం, ఆకాశం. సురనది, ఆపగా అంటే నీరు, సురనది దేవతల నది అది. ధర్మద్రవి చూడండి, దానికి మంచి పేరుంది, ధర్మద్రవి. ధర్మద్రవి అంటే గంగా. మీకు నిజంగా ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు పుస్తకంతో కూర్చోవాలి కానీ అనేక పదాలు కూడా మీకు చెప్తున్నాను. ఒక కాళహస్తీశ్వర మధ్య ఒకటి చెప్పాలనుకుంటే ఇంతసేపు అక్కర్లేదండి, అశ్వాసానికి 70 రోజులు టక్టగా చెప్పేసి. ధర్మద్రవి అంటే గంగా నది. సిత సింధు తెల్లని నీరు. సింధు నది మళ్ళీ వేరు, అది తెల్లగా ఉండదు, అందుకే దీన్ని సిత సింధు అంటారు. సిత సింధు ఇది జటాధర. సుధాంశుశ్చైవ స్వర్గంగే భరద్రాబ్రకం. శోణా నదికి నద విశేష సతు అమరకంటక దేశాత్ పాటలీపుత్రే. అమరకంటకంలో పాటలీపుత్ర దేశంలో గంగాయాం మిళితం. గంగాయం అక్కడ గంగలో కలుస్తుంది. మరకంటకంలో పాటలీపుత్ర దేశంలో ఈ శోణా నది గంగలో కలుస్తుంది. అది శోణో హిరణ్యవాహస్యాత్ అంటే హిరణ్యము నది. హిరణ్యవాహము అన్న కూడా శోణా నది పేరు. అది సంగతి. కాబట్టి మనం ఎప్పుడన్నా అమరకంటకం వెళ్ళాలి, అది సంగతి. కాబట్టి ఈ శోణా నది గురించి మనం విన్నాం. అక్కడ వినాయక శిలలు దొరుకుతాయి. మీరు అక్కడ శ్రేష్టమైన దొరుకుతాయి. నర్మదలో శివలింగాలు, గండకిలో విష్ణు సాలగ్రామం, సువర్ణముఖిలో అంబికలు. అయితే అంబికలు మనకి ఈ నాపరాళ్ళలో కూడా దొరుకుతాయి, కానీ సువర్ణముఖిలో దొరికిన అంబికలు చాలా శ్రేష్టం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఆదిత్యం మాత్రం అది స్ఫటికం, ఇది గుర్తుపెట్టాలి. అలాంటి సువర్ణముఖి నదికి ఆ సువర్ణముఖి తీసుకొచ్చినటువంటి అగస్త్యుడు పాదపద్మములకు నమస్కరిస్తూ
రేపు మనము 5, 6, 7 పూర్తి చేద్దాం. అంటే మంగళం బుధవారానికి ఇది పూర్తి చేస్తే ఇక తర్వాత మనం ఈ కథ నుంచి టకటక అందులో చెప్తారు చూసారా, రాకుమారులు ప్రప్రథమంగా రణరంగానికి వెళ్తున్నారని మందగమనంతో పోనిచ్చాను. ఇక చూడండి మన సారథ్య ప్రౌఢి అని చెప్పినట్లుగా ఇక అక్కడి నుంచే చూడండి మన ప్రవచన ప్రౌఢి టక 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 వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ కథ అయినప్పుడు మనం టకటకలాడించండి. ఇప్పుడు మనం రామచరిత మానసులకు వెళ్ళిపోదాం. ఇవాళ మనం ఖచ్చితంగా 8:01 ప్రారంభించేస్తున్నాం. వచ్చేయండి. నేను అందరి పేరున చెప్తున్నాను కాబట్టి ఎవ్వరు ఉన్న వాళ్ళతో నేను ప్రారంభించేస్తాను, కానీ మరి లేట్ అయిపోతుంది. అది మహాదేవ్ 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 చౌపాయ్ कहत चले पहिरे पटनाना हर्षी हने गह गहे निशाना समाचार सब लोग पाए लागे घर घर हो न बदाए भुवनचारी 10 बरा उचाहू जनक सुता रघुवीर बिहाऊ सुनी सुबह कथा लोग अनुरागी मग गृह गली सवारना लागे यद्यपि अवध सदैव सुहावनी रामपुरी मंगलमय पावनी तदपि प्रीति कई प्रीति सुहाई मंगल रचना रची बनाई गज पताका पट चामर चारु चावा परम विचित्र बजारू कनक कलसा तोरण मणिजाला कलसा तोरण मणिजाला हरद दूबा दधी అచ్చతమాల అని పలుకుచు వారు నానా విధములైన నూతన వస్త్రములను ధరించి ఆనందంతో వెడలిపోయి వాళ్ళ అక్కడికి వచ్చిన బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా చక్కగా నూతన వస్త్రాలు ధరించి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నగారాలు మ్రోగినవి. జనాలందరిలోకి ఇంటింటా పండుగ వాతావరణం ఇది రామలక్ష్మణులకి ఇలా రాముడికి సీతమ్మతో వచ్చి పెళ్లి చేస్తున్నారు, ఆయన శుభధనుడు భంగం చేశారు అనగా అందరికీ వ్యాపించింది. అందరూ ఇంటింటా పండగ, వాళ్ళ ఇంట్లో పెళ్లి అయినట్టే చూశారు. అది సంగతి. సీతారాముల వివాహ వార్త చతుర్దశ భువనములను వెళ్ళి అంటే మొత్తం ఒక భూలోకంలోనూ ఒక అయోధ్యలోనే కాదు, మొత్తం అందరిలో. ఎందుకని దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి ప్రారంభం అదనమాట. అది ప్రజలు ప్రేమార్ధ హృదయములతో తమ గృహములను వాళ్ళ ఇళ్ళని చక్కగా అలంకరించుకున్నారు, పురవీధులను కూడా అలంకరించారు. శ్రీరాముని పవిత్ర జన్మస్థలమైన అయోధ్యని సహజముగానే మనోహరమైన అయోధ్యను ప్రజలు ప్రీతితో అది సహజంగా మనోహరం, సహజంగానే మనోహరం, కానీ ఇంకా అలంకరించారు. పురవీధులు అంగడులు ధ్వజాలు, తోరణములు, తెరలు అంటే ఇట్లా మన కర్టెన్స్ అన్నమాట. మనోహరములైన చామరాలు కూడా బంగారు కలశములలో విజయ ద్వారములతో. అది వాళ్ళు ఏం చేశారు, కలశం అంటే ఇప్పుడు కూడా ఒక ద్వారం, ఆ ద్వారం మీద కలశం, అది కూడా బంగారం. అది మనుల తోరణములతో, అది మనుల తోరణములు ఎలా కట్టారు, మనం మామిడాకులు కట్టారు, వాళ్ళు లేక మరకతాలు కట్టారు. మనులు పసుపు పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా పుష్యరాగాలు పెట్టారు, ఎరుపు పెట్టాల్సి ఉంటుంది. అలాగే మంగళ ద్రవ్యాలు ఏమిటి, పెరుగు, అలాగే పసుపు పెరుగు అక్షతలు, గరిక, పూలమాలలతో గృహములు అలంకరింపబడెను. మనం గరికతో కూడా కడతారని కాశీలో మీరు ఎప్పుడైనా చూస్తారు, మంచిదే.
పసుపు అంటే ఇంటికి గడపకి పసుపు రాయాలి. అది అలాగే పెరుగు, పసుపు, పెరుగు, అక్షతలు ఇవన్నీ మంగళ ద్రవ్యాలు, అంటే శుభం జరుగుతుందని చెప్పడం. తర్వాత दोहा दोहा। मंगलमय निज निज भवन, మంగళమయ నిజ నిజ భవన్, लोगन हार चे बनाई, లోగన్ రచే బనాయే, वीधि सीची चतुरसमा, వీధి సీచి చతురసమ చతురసమ, చౌకే చారు పురాయి. చౌకే చారు ఈ పురాయి. విధముగా పౌరులందరూ పౌరులందరూ వాళ్ళ వాళ్ళ మంగళకరంగా అలంకరించిరి. ప్రతి ఇల్లు చాలా మంగళకరంగా అలంకరింపు. వీధులన్నింటను ప్రాంగణముల యందును, అది వీధులలోను, లోగిళ్లలోను, ప్రాంగణాల్లోను, చతురసమ. లోగిళ్ళు అంటే వాళ్ళ ఇంటి ముందర లోగిల్లోను. చతురసమ అంటే చతురసమ. చందనము, కేసరి, కస్తూరి, చతురసమ అంటే కర్పూరము. ఏంటంటే 4 కలుపుతారు. ఏమిటవి? చందనము, చందనం కేసరి. అంటే గంధం, కేసరి. మీరు హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళినప్పుడు కేసరి దొరుకుతుంది, మంచి కేసరి. సాఫ్రాన్, అది కేసరి అంట. కేసరి కస్తూరి, తర్వాత కస్తూరి, తర్వాత 4వది కర్పూరం, కర్పూరం. సుగంధ ద్రవ్యములతో ఈ 4 కలయింప చల్లబడెను. అది వాళ్ళు ఎంగా కళాపు ఎలా చల్లారంటే, ఈ కళాపు ఎలా చల్లారంటే వీటితో కలిపారు. ఇది కేసరి, చందనము, కేసరి, కస్తూరి, చందనము, కస్తూరి, కర్పూరం కలిసి చల్లారు. పచ్చ కర్పూరం అండి. ఈ ఎంత వస్తుందో చూడండి. అదమ్మా. తర్వాత ద్వారములన్నీయు అందముగా అలంకరింపబడెను. ద్వారములన్నీ అన్ని అందరి ద్వారాలు, రంగబలులు తీర్చబడెను. రంగవల్లులు, మంచి ముగ్గులు, ముత్యాలు పొడి చేసి ఆ పొడితో వేశారు. జహా తహా జూద జూద మిలి భామిని, జహా తహా తహా జూత జూత మిలి భామిని, జూత జూత మిలు భామిని, సజీనవ సజీనవ, సప్త సకల దుతి దామిని, సప్త సకల సకల దుతి దుతి దామిని, దామిని, విదుబదని, విదుబదని, మృదు సావకులోచని, మృదు సావకలో, మృదు మృదు సావకులోచని, సావకలోచని, నిజ స్వరూప రతి మాను నిజ విమోచని, స్వరూప రతి మాను విమోచని, రతి మాను విమోచని, గావహి మంగళ మంజుల బాణి, ఆవహి మంగళ మంజుల బాణి, మంజుల బాణి, సుని కలరవ సుని కలరవ, కల కంటిల జాని, కలకంఠిల జాని, భూప భవన భూప భవన, కిమి జాయి బకాన, కిమి జాయి బకాన, విశ్వ విమోహన రచయు బితాన, విశ్వ విమోహన రచయు బితాన, రచయితాన, మంగళ ద్రవ్య మనోహర నాన, మంగళ ద్రవ్య మనోహర నాన, రాజత్ బాజత్ విపుల నిశాన, రాజత్ భాజత్ విపుల విపుల నిశాన, విశాన, కతహు బిరిద కతహు బిరుద, బంది ఉచ్చరహి, బంది ఉచ్చరహి, కతహు భేద్ కతహు భేద, ధుని భూసర కరహి, ధుని భూసర కరహి, గావహి సుందరి మంగళ గీత, కావహి సుందర మంగళ గీత, లై లై నాము లై లై నామ, రాము అరు సీత, రామ అరు సీత, బహుతు ఉచాహు బహుతు ఉచాహు, పవను అతి తోరా, భవన అతి తోర, మానహు ఉమగి, మానహు ఉమగి, చలాచహు ఓరా, జన చలాచహు చలాచహు ఓరా, ఓరా. విద్యుల్లతల వలె ప్రకాశించు విద్యుల్లదంటే మెరుపు చంద్రముఖులు, తీగలలాగా ప్రకాశించేటువంటి చంద్రముఖులు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు మనులు, నారీరత్నాలు, హరినేక్షణలు, హరినేక్షణ అంటే లేడీ లాంటి కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. అందమున రతీదేవిని మించిన అసలు వాళ్ళ అందరూ ఎలా యువతీలాలములు, ఉన్నారంటే రతీదేవిని ముంచున్నారు. యువతీ లలామలు అంటే శ్రేష్ఠులు, గుంపులు కూడి గుంపులు గుంపులుగా 16 విధములుగా అలంకరణములు చేసుకొని, అలంకారాలను వాళ్ళు ఎన్ని రకాలు అంటే 16 రకాలుగా అలంకరణ చేసుకున్నారు. అంటే బహుశా దూకోవడం, పొట్టు పెట్టుకోవడం, కాటికి పెట్టుకోవడం, తర్వాత ముఖాన్ని అలంకరించుకోవడం, పెదవులను పెట్టుకోవడం, తర్వాత గోరింటాకు పెట్టుకోవడం, తర్వాత గోళ్ళని కాదు అది ఒకటి ఉంటుంది, అది పెట్టుకోవడం. ఆ తర్వాత మామూలుగా ఈ చెవులు, ముక్కు, కంఠ హారాలు, అది వడ్డానం, అది ఒకటి 12 నూపురాలు, మళ్ళీ కాలికి కూడా పారాణి 13, తర్వాత 14వది వచ్చేసేటప్పటికి చేతిలో మంగళకరమైన వస్తువులు పెట్టుకోవడం. 15, 16 అవి ఏమిటంటే పువ్వులు అలంకరించుకోవటం, 15 పువ్వులు. 16వది వాళ్ళు మంగళములు పలుకుట. ఇప్పటికే కాదు, మంగళములు పలుకుట. మనకి అక్కడ కూడా
అమ్మవారికి సేవల్లో ఇవి వస్తాయి. అధర యావకం కల్పయామి అంటే అక్కడ కూడా లిప్స్టిక్ ఉంది. అంటే అదే కాదు, అంటే తాంబూలం వేసుకోవడం, అది కూడా తాంబూలం వేసుకుంటే ఆ అధర యావకం కల్పయామి. ఇలా 16 రకాలుగా వాళ్ళు అలంకరించుకున్నారు. అది మంజుల మనోహర స్వరములతో వాళ్ళు చక్కగా మంగళ గీతాలను ఆలపించుచుందిరి. వారి మధుర స్వరములు కోయిలను కూడా వారు మధుర స్వరములు అసలు కోయిలు కూడా పాట మనిషి ఇవిటే మాట తల వంచుకుని వాళ్ళు చూడు ఎలా పడుతున్నారు. ఇది మనకి సౌందర్యాలు చెప్తారు. ఈవిడ వీణ వాయిస్తుంటే ఆవిడ ఆహా అందిటాడు. ఎవరు? అమ్మవారు. ఇవన్నీ ఈ వీణ వాయించడం మానేసి ఏమిటంటే నీ మధుర స్వరం ముందర నాదేమనికి వస్తుందా సిగ్గుతో చెప్పింది అంటారు రాస్తారు సౌందర్యాలు. అలాగే ఆ కోయిలు పాటకి ఎవరో వెళ్ళి అడిగారు, ఏమ్మాయి ఎందుకు మానేశారంటే ఏమిటండి మాట అవి చూడండి ఎంత బాగున్నాయి, మా స్వరం ఏముంది అని సిగ్గుతో అలగుతున్నాయి. రాజభవనముల రామణీయకములను వర్ణించుట రాజభవనం యొక్క రమణీయత అందం వర్ణించడం మన వల్ల కాదు. అచ్చట విశ్వమునే ముగ్ధమోహనము కావించు సుందర మండపము ఏర్పరచబడింది. అసలు విశ్వాన్ని కూడా ఆకర్షించేటువంటి ఒక మంచి మనోహరంగా అలంకరించారు. మంగళకరములైన వస్తువులు ప్రదర్శింపబడేది. అది చూసారా చెప్పాలి, ఇది మంగళకరమైన వస్తువులు ప్రదర్శించాలని చూపించాలి. ఈ నగారాలు శంఖాలు వంది మాగదులు వాళ్ళ బిరుదులు రాజాతి రాజమార్తాండ అని ఇటువంటి వాళ్ళు చెప్తుంటారు. బ్రాహ్మణులు చక్కగా వేదాన్ని పఠిస్తారు. రూపవతులైన స్త్రీలు సీతారాముల పేర్లతో మంగళ గీతములను గానము చేయుచుండిరి. వాళ్ళు ఏం చేస్తారక సీతా కళ్యాణ వైభోగం, రామ కళ్యాణ వైభోగం అని వాళ్ళ పేర్లతో అంటే మధ్యలో వాటిని మారుస్తూ రాస్తారు. పవనము చిన్నదై ఉత్సాహము అధికమై నలుదిశల పొంగి ప్రవహించుచుండెను. అసలు వాళ్ళ ఉత్సాహం ఇంకా ఎక్కువ భావన ఉంటే ఇంకా అలంకరించే వాళ్ళం కదా ఇంతేనా అనుకుంటున్నారు. కాబట్టి భవనములు చిన్నవైనవి, ఉత్సాహములు పెద్ద. అది దోహ శోభా దశరథ భవన కహి కో కభి భరణై పారా భరణై పారా జహా సకల సురసీసమణి రామలీన అవతార సమస్త దేవతా శిరోమణి అయిన శ్రీరాముడు అవతరించిన దశరథ మహారాజ భవన వైభవమును ఏ కవి వర్ణింపగలడు? శ్రీరాముడు అవతరించాడు ఆ దశరథ. ఆ భవనాన్ని ఎవరైనా అసలు ఏ కవి అయినా వర్ణించగలరా? కవులకు కవి అయిన బ్రహ్మదేవుడికి ఉన్న లక్షణం ఏంటండి? ఆయన నాలుకతో కన్నా వర్ణించాలి. ఆ నాలుగు మంది ఎవరు? శారదాదేవి అంటే అర్థం కాదు. ఆయన వేదములే ఆ స్వరూపం, వేదములు ఆవిడ స్వరూపం. దశరథుడు సపరివారముగా పెళ్లికి తరలుగా ఇగో దశరథుడు సపరివారంగా సకుటుంబ సపరివార సమేతంగా ఈ పెళ్లికి తరలి వస్తున్నాడు. చౌపాయి భూపత్ భరత पुनि लिए बुलाई हय गया चंदन साजहु जाई चलहु बेगी रघुवीर भराता सुनत पुलक पूरे दो भ्राता भरत सकल साहनी बुलाए आय सुदीन मुदित उठिदाये रुचि जीना तुरग तिन्हा साजे भरन बर बाजी विराजे सुभग सकला सुटी चंचल करणी अय इवा जरत धरता पगधरणी नाना जाति ना जाहि बकाने निधरी पवन जन चहत उड़ाने तिन्ह सभा जयला भये असवारा
భయే అసవార అసవార భరత సరిస భరత సరస భయ రాజకుమార భయ రాజకుమార సబ్ సుందర్ సబ సుందర్ సబ్ భూషణధారి సబ భూషణధారి కరసర కరసర చాపు తూన చాహతూన తూన కటి భారి తూన కటి భారి భారీ. దశరథ మహారాజు భరతుని పిలిచి అది నీవు దశరథుడు వెళ్ళి పగారాధుడు భరతుడిని పిలిచాడు. నీవు ఆయన వెళ్ళి నువ్వు వెళ్ళి గుర్రములను ఏనుగులను గుర్రాల్ని ఏనుగుల్ని రథములను రథములు అలంకరింప అలంకరింపజేయి. శీఘ్రముగా శ్రీరాముని వివాహమునకు శీఘ్రముగా ఊరేగింపుగా వెళ్ళవలెను మనం శీఘ్రముగా ఆజ్ఞాపించి. వెళ్ళాలి శ్రీరాముడు గాని కాబట్టి నువ్వు ఈ ఊరేగింపుగా వెళ్ళాలి. భరత శత్రుఘ్నులు ఇరువురును పులకిత గాత్రులైరి. పులకితులు వాళ్ళు ఆనందపడ్డారు. ఆహా రామకార్యం మనకు అంత చెప్పారు కదా. సరే ఇప్పుడు నా రామకార్యం చేయడానికి ఉత్సాహం ఉండాలి. గురుగారు మా వల్ల కాదులేండి, వాళ్ళకి ఎవరికైనా చెప్పండి అంటే ఇంకేముంది. భరతుడు అశ్వశాలల భరతుడు అధ్యక్షులను అశ్వశాల పిలిపించి అధ్యక్షులకు పిలిపించి వారికి తగు సూచనలు వారికి ఇచ్చెను. తగు సూచనలు వారు ఇచ్చి ప్రసన్నులై వారు వెంటనే ప్రసన్నలై వెళ్ళి వెంటనే వెళ్ళి అందములకు జీనులతో వాళ్ళు అందములకి జీనులు అంటే గుర్రాలను కూడా అలంకరించారు. గుర్రములను గుర్రములు అలంకరించి అలంకరించారు. వివిధ వర్ణములతో వివిధ ఆ హయములు రకాలు శోభిల్లుచుండెను. రకరకాలైనటువంటి రంగులు అవి అంటే తెల్ల గుర్రాలు, ఎర్ర గుర్రాలు, నల్లవి రకరకాలు గుర్రములనియును అతి సుందరములైనవి. గుర్రములన్నీ చాలా బాగున్నాయి. శీఘ్ర గమనములు కలవి. శీఘ్రగమనములు అంటే చాలా వేగంగా పరిగెత్తగలిగినవి. కాలుచున్న ఇనుముపై నడుచుచున్నవా అది అవి ఎలా ఉన్నాయంటే కాలుతున్న ఇనుము మీద నడుస్తుంది అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు అడుగు మొత్తం వేయలేదు కదా. టక్ టక్ టిక్ 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 టిక్. వేర్వేరు జాతులకు చెందిన అశ్వములు వేరు జాతులకు చెందిన అశ్వాలు వాయువేగమును మించి వాయువేగములు అసలు ఒకదాన్ని మించి వాయువేగాన్ని సమవయస్కులైన రాకుమారులు అది ఆ భరతుడికి గుర్రములను సమవయస్కులైన అధిరోహించిరి. రాకుమారు అంటే ఆయనతో పాటు స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళు ఆ గుర్రాలను అధిరోహించారు. వారు నానా విధ భూషణాలంకృతులై వాళ్ళు కూడా మంచి చాలా ధనుర్బాణములను చేత పట్టి నడుములకు వాళ్ళు కూడా తొండియములను బాగా ధరించి అలంకరించుకున్నారు. శోభిల్లు చుండిరి. ధనుర్బాణాలు పెట్టుకున్నారు. నడుముకి ఇట్లా కత్తి కూడా వేలాడుతోంది. వాళ్ళు అలంకరించుకున్నారు. అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దోహ దోహ చెరే చబీలే చరే చబీలే చేయలసబ్ చేయలసబ్ సూర సుజాన సూర సుజాన్ నబీన నవీన జుగపదచర్ జుగపదచ అసువార ప్రతి అసువార ప్రతి జే అసికలా జయ ప్రవీణ అసికల ప్రవీణ ప్రవీణ. వారందరూ నవయువకులు వాళ్ళందరూ చతురులు, నవయువకులు చతురులు, చతురులు యుద్ధ నిపుణులు. యుద్ధ నిపుణులు. ప్రతి రౌతు ప్రక్కన ప్రతి రౌతు రౌతు అంటే నడిపేవాడు పక్కన కత్తి యుద్ధములో కత్తి ఆరితేరిన పాదచారులు ఇద్దరేసి ఉండరి. చూడండి ప్రతి పక్కన ఆరితేరినటువంటి పాదచారులు ఇద్దరు ఉన్నారు. ఏది యుద్ధంలోనే ఈ తర్వాత 7:48 అంటే మనకి 10 minutes తర్వాత చౌపాయ్ చౌపాయ్ బాదే బిరద బాదే బిరద వీర రణగాడే ధీరద్ వీర ధీర రణగాడే రణగారే నికసిపయే నికసి భయే పుర బాహర టాడే పుర బాహర ఠారే ఫేరహి తేరహి చతుర తురంగా చతుర చతురగ్ చతుర తురగ్ తురగ గతి నానా గతి నాన హర్షిహి హర్షహి సుని 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 పవన నిశాన పవన నిశాన రథ సారిదినః రథ సారథిన్హ విచిత్ర బనాయే విచిత్ర బనాయే గజ పతాక గజ పతాక ధ్వజ పతాక ధ్వజ మణి పతాక భూషణ మణి లాయే భూషణ లాయే చవరు చారు చవర చార కింకిని ధుని కింకిణి కరహి ధునికరహి భానుజాన భానుజాన శోభ అపహరహి శోభ అపహరణి అపహరహి అపహరహి సావకరణ సావకరణ అగణిత అగణిత హయ హోతే హయహోతే తే తినః కేసిన్హ రదనః రథంహ సారథినః సారథిన్హ జ్యోతే జ్యోతి సుందర సకల అలంకృత సుందర సకల అలంకృత సోహే సోహే జినహి విలోకత జన్ కిలోకత్ ముని మన మోహే ముని మన మోహే జే జల చలహి జే జల చలహి చల చలహి తలహి కి నాహి తలహకి నాయి తాప నా బూడ పాపన బూడ ಬೇಗ ಅಧಿಕಾಯಿ వేగ అధికాయి ಅಸ್ತ್ರ ಶಸ್ತ್ರ ಸಬು అస్త్ర శస్త్ర ಸಬು सब ಸಾಜು सब ಬನಾಯಿ साज बनाई రది సారథినిహ रथी सारथिन्ह లియే బొలాయి लिए बुलाई రణధీరులు వీరులు రణధీరులు, గుర్రములనెక్కి నగరుల వీరులు. వెలుపల నిలిచిరి. రణధీరులు వీళ్ళు వాళ్ళు ఏం చేశారు గుర్రాలెక్కి నిలిచారు. కుశలురైన రౌతులు తమ హయములను వివిధ గమన అది. రీతులలో అంటే నడిపించి వివిధ గమన రీతులు
వాళ్ళు చూడండి, వాళ్ళు ట్రైన్డ్ కదా, వాళ్ళు ఇలా 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 ఎలా నడిపారంటే అది తెలుసుకోవాలండి. డోలు నగారాల మ్రోతలను విని డోలు సంతసించిరి. నగరాలు అంటే ఇక ప్రజానికి సిద్ధాలు అయ్యారు. రథసారథులు ధ్వజ పతాకములతోనూ అది రథసారథులు ధ్వజ పతాకాలతో మణులు భూషణములతో రథములను రథములను అలంకరించారు. ఛత్ర చామరులతోనూ చత్రాలు చామరాలు దండలు గంటలు సమలంకృతమైన రథములు అంటే గంటలు కూడా పెట్టారు. అది ఎలా ఉంది, సూర్యరథాలు లాగా ఉంటుంది. సూర్యరథానికంటే ఉంది. యజ్ఞ వేదిక నుండి ఆవిర్భవించిన అసంఖ్యాకములైన శ్యామ కర్ణ శోభితములైన వచ్చిన శ్యామ అంటే కొంచెం నల్లక శ్యామవర్ణ శోభితములైన దివ్యాశ్వములు ఆ రథములకు కట్టబడెను. చూసారు, అవి మామూలు అశ్వాలు కావు, యజ్ఞం నుంచి వచ్చాయి, వారు రథములకు కట్టబడ్డాయి. వాటి రూపరేఖ రూపురేఖ విలాసములు ఈశ్వరుల మనస్సులను కూడా దోస్తుంది. అవి నేల మీద వలనే నీటి మీద కూడా వేగముగా సాగిపోగలవు. అవి ఆ గుర్రాలకున్న లక్షణం ఏంటంటే అవి నేల మీద ఎంత వేగంగా వెళ్తాయో నీటి మీద కూడా అంతే వేగంగా వెళ్ళగలుగుతాయి. అవి నీటిపై పరుగులు తీయునప్పుడు వేగకాలంగా నీటిపైన తడవవు. నీటిపైన పరుగులప్పుడు అవి ఎంత వేగంగా వెళ్తాయంటే ఆ గిట్ట కూడా తడవదు. పైపైన అనమాట. మీకు మహాభారతం చెప్పేటప్పుడు కథ చెప్పాను, గుర్తులేదు. ఒక రోజున నకులుడు ద్వారకెళ్ళాడు. ద్వారకెళ్తే ఇప్పుడు మనకి విజయవాడలోను మన హైదరాబాద్ లోను వచ్చిన వర్షాలలాగా వస్తున్నాయి. నకులుడు వచ్చేటప్పుడు కృష్ణుడు పాపం తడిసిపోయి ఉంటాడని బట్టలు తీసుకొచ్చాడు. అసలు తలవగా కదా, అసలు ఒక కుక్క నీరు లేదు ఆయన మీద. ఎలా వచ్చావా? గుర్రం మీద వచ్చాను బావా. గుర్రం మీద వచ్చావా? అవును బావా. మరి ఏం తడవలేదు ఏంటంటే వాడు ఎంత వేగంగా అంటే చినుకుకి మధ్య తన గుర్రాన్ని తీసుకెళ్ళిపోతాడు. కరెక్ట్ గా ఇదే మహాభారతంలో ఒక భారతంలో ఉంది, అంటే తిక్కన భారతంలో లేదు కానీ వ్యాస భారతంలో కూడా లేదు, కానీ ఒక భారతంలో ఏంటంటే దుర్యోధనుడు పడిపోతే కృష్ణుడు వెళ్ళాడు అక్కడ. దుర్యోధనుడు అన్నట్ట, రాచరికంలో ఎప్పుడు కూడా తను చేద్దాం అనుకున్న పని వెంటనే చేసేయాలి. లేదనుకోండి, ప్రొక్రాస్టినేషన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ టైం అంటారు. ప్రొక్రాస్టినేషన్ అంటే ద పోస్ట్ పోన్మెంట్, రేపు చేద్దాం. కాలాన్ని. కాబట్టి దుర్యోధనుడు అన్నట్ట, బావా కంచురథం చేద్దాం అనుకున్నానయ్యా అంటే కంచురథం కనుక చేసేసేవాడిని ఎవడు గెలవలేడు. మన చేతిలో పనేగా, ఇవాళ చేద్దాంలే అవాళ చేద్దాంలే ఇవాళ చేద్దాంలే అనుకుంటూ వెళ్ళిపోను, అయిపోయింది నా పని. అంటే అప్పుడు పుస్తకం అంటాడు, నువ్వు కంచురథమే కనుక చేసి ఉంటే దుర్యోధన, నేను నకులుడిని గుర్రం ఎక్కించి కత్తిచ్చాను. అప్పుడు కృష్ణుడు ఆయన దగ్గర ఒట్టు తీసుకున్నాడు, ఇంకెప్పుడు నేను గుర్రం ఎక్కను, కత్తి పట్టుకున్నాను. మీరు చూడండి, భారత యుద్ధంలో ఆయన ఎక్కడ కత్తి యుద్ధం చేయలేదు. ఆయన కత్తి యుద్ధంలో మంచి ప్రవీణ్ ఆయన. కాబట్టి కత్తి యుద్ధం పట్టుకోను, నేను గుర్రం ఎక్కాను. కాబట్టి ఆయన ఎప్పుడు రథమే ఎక్కాడు. ఆయన మీరు మొత్తం భారత యుద్ధంలో చూసారు ఎక్కడ ఆయన గుర్రం ఎక్కినట్టుందే లేదు. అది కాబట్టి ఇక్కడ ఆ గిట్టలు ఎందుకు అంత అంటే అసలు దాని మీద కూడా వెళ్ళాలి, అంత వేగంగా వెళ్తున్నాయి. రథములను అస్త్ర శస్త్రములతో అమర్చి, అది రథములు అస్త్రములు శస్త్రములు ఏంటంటే పెళ్లికి ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు రాజులు, రాచరికం ఎక్కడికి పోతుంది. సారథులు రథికులను పిలిచి, ఆ సారథులు ముందర అంటే డ్రైవర్ ముందర, మన డ్రైవర్ కార్ రెడీ చేసి కదా మనం పిలుస్తారు, మేడం రెడీ అని. కాబట్టి ఇక్కడ చెప్పారు రండి అన్న. అప్పుడు రథులు వచ్చారు, అంటే కూర్చునేవాళ్ళు. दोहा दोहा चढ़ी चढ़ी रथ चढ़ी रथ बाहर नगर लागी जुरना बराता होत सगुन सुंदर सबही जो जही कारज जात రధికులు రథములను అధిరోహించారు. పెళ్లి ఊరేగింపునకు నగరము వెలుపల గుమికూడిరి. అందరికీ శుభశకునములే ఎదురగుచుండెను. అందరికీ శుభశకునాలు. ఎందుకంటే మళ్ళీ 4 నిమిషాల్లో కాదు అది. శ్రీ గురు
పిల్లాడికి దగ్గుందని కొంచెం మందు తీసుకోవడానికి. పిల్లాడికి ఏ పిల్లాడికి? సరే మహాదేవ్ కూర్చోండమ్మా, మనం స్టార్ట్ చేసేద్దాం. శ్రీ గురుభ్యో నమః. ఇది ఇక్కడ మన శివలింగం చేసే పెట్టేసి అంటే అందరూ ఇళ్ళకి వచ్చేటప్పటికి 11 అవుతుంది. మా అమ్మాయి ప్రబలిక కూడా చెప్తున్నాం, ఒక్కరి పట్టుకుంటాను. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ఓం దీపదేవ మహాదేవ ఇది దీపాల పెద్ద ప్రజ్వాల్య నమస్కారం చేసుకోండి. ఓం దీపదేవి మహాదేవి. ఓం దీపదేవి మహాదేవి. వస సర్వం జగన్మయం శ్రీ దీపదుర్గాయ నమో నమః. చేతులు అక్షతలు తీసుకొని వినాయకుడి దగ్గరికి అయం ముహూర్తోస్తు ముహూర్తోస్తు కాలం పెట్టుకోండి. రూపాభ్యాం యాది సర్వమంగళ తయో ప్రసన్నవదనం ధ్యాయే సర్వే సోముఖ వక్రతుండ సూర్పకర్ణ సంగ్రామే ధర్మగారి మహాగణాధిపతయ నమో నమః. ఓం యత్ర యోగీశ్వర కృష్ణస్య తేషాం భూయో భూయో నమామి జయాయ రుద్రాయ సర్వమంగళ మాంగళ్యే శ్రీ లక్ష్మీ నారాయణ శశి పురంధరాభ్యాన మహేంద్రాభ్యాన శ్రీ సీతారామాభ్యాన